అలా భగవంతుడి యొక్క నామ వైభవాన్ని నిరంతరము స్తుతిస్తూ ఉండాలి అని ఈ రోజున గోదావరి మన కోసమై ఆలోచన చేస్తోంది. తను పాడినటువంటి 30 పాసురాల సారమంతా ఈరోజు భాషణలో ఉంటుంది. ఈరోజు భగవంతుడి సన్నిధికి చేరినట్టుగా రేపటి రోజున స్వామికి అమ్మకు కళ్యాణ వైభోగాన్ని మనం సమర్పణ చేస్తాం. కళ్యాణం అంటే లోకానికి హితార్థమై చేసేది అని అర్థం. అతశ్రియాది దేవీనాం పాణిగ్రహణముత్తమం సర్వకళ్యాణ జనం సర్వశత్రు నివారణం అని ఎవరికి ఎవరి యందు శత్రుభావం లేనటువంటి ఒక ఆనందమయమైన అపురూపమైన స్థితి అయిన స్థిరమైన ఒక ఉత్తమమైనటువంటి స్థితికి రేపు అమ్మవారు మనందరినీ కూడా తన కళ్యాణ వైభోగంతో తీసుకుని వెళుతుంది. మనందరినీ అనుగ్రహించాలి అనే దీక్ష పొందినటువంటి ఆ గోదమ్మ వారు భగవంతుడు చేయి పట్టుకుంది. కారణం ఏమిటి అంటే ఇప్పటిదాకా నువ్వు నడిపిస్తున్నావు మమ్మల్ందరినీ, ఇప్పటి నుంచి నేను నడిపిస్తాను. ఎందుకు అంటే వేల లక్షల కోటాను కోట్ల జీవరాశులు నీ దర్శనార్థమై నీ అనుగ్రహ కటాక్షాన్ని పొందాలి అని ఎదురు చూస్తున్నటువంటి జన్మాంతరాలు వాళ్ళ కన్నులు కాలి కాస్తూ ఎదురు చూస్తున్నారయ్యా. కనుక వాళ్ళందరినీ రక్షించడానికి బయలుదేరు వెళదాము అని రేపటి రోజున తన చేయి పట్టుకొని తీసుకుని వెళుతుందట. అలా మన అందరినీ కూడా భక్త రక్షణార్థం అనే దీక్ష కూడి భక్తులందరినీ రక్షించి తన కోసమై ఎవరైతే భగవంతుడి నామాన్ని నిశ్చింతగా నిర్ణయంగా నిరాడంబరంగా భగవంతుడి కటాక్షం పొందాలి అని మనస్సులో ఉండే కోరిక చేత ఇతరములైనవేవీ లేకుండా భగవత్ సేవే పరమార్థంగా భగవంతుడి సేవ తప్ప మరి ఏది కూడా లోకంలో ఉత్తమమైనది కాదు అనేటువంటి గొప్పనైన స్థితికి చేరిన సాధు సంతుల సన్మార్గంగా భగవంతుని పొందే ఒక అద్భుతమైనటువంటి రోజు. మీరందరూ గోదా రంగనాథ కళ్యాణ వైభవంలో పాల్గొని ఈ అద్భుతమైన పాసురాలు 28వ పాసురం ఇది. రేపు మనం నిత్యము చేసుకునే